గుడ్ మార్నింగ్. ఈరోజు క్లాస్లో మనం ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ టైప్స్ గురించి చూద్దాం. సో మనకి ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ వల్ల యూజ్ ఏంటి? ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం ఫంక్షన్స్కి డేటాని పాస్ చేయటానికి వాడతాము. ఎందుకు పాస్ చేస్తాము? మనం పాస్ చేసిన డేటా అనేది ఇన్పుట్గా యాక్ట్ అయ్యిద్ది. ఆ ఇన్పుట్ డేటాను తీసుకొని మనం ఏదన్నా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసి ఆ ఫంక్షన్ నుంచి ఏదన్నా అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఇది ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ వల్ల మెయిన్ యూజ్. మనం ఒక ఫంక్షన్కి డేటాని పాస్ చేయాలనుకున్నప్పుడు మనం ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ని వాడుకుంటాము. సో దీంతో పాటు మనకేందంటే ఫంక్షన్స్లో పారామీటర్స్ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఈ రెండిటి మధ్య జనరల్గా ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటారు. మనం ఏదైతే ఫంక్షన్ డెఫినిషన్లో రాస్తామో వీటిని పారామీటర్స్ అంటాము. ఎప్పుడైతే సపోజ్ ఈ ఫంక్షన్ని నేను కాల్ చేస్తున్నానో అప్పుడు పాస్ చేస్తాం కదా వాల్యూస్, వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఓకే, ఇది ఈ రెండిటి మధ్య ఉన్న డిఫరెన్స్. కొంతమంది ఏంటంటే ఇంటర్చేంజబుల్గా ఆర్గ్యుమెంట్స్ని పారామీటర్స్ అంటారు, పారామీటర్స్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అని కన్వే చేస్తున్నాను. సో మనకి పైథాన్లో 5 టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో మనం ఫంక్షన్స్కి డేటాని పాస్ చేసేటప్పుడు పైథాన్లో మనం 5 టైప్స్లో పాస్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. సెకండ్ వచ్చేసి మనకి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. థర్డ్ వచ్చేసి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. ఫోర్త్ వచ్చేసి మనకి వేరియబుల్ లెంగ్త్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. దీన్నే మనం స్టార్ ఆర్క్స్ అని అంటాము. సో నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి వేరియబుల్ లెంగ్త్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. సో దీన్నే మనం స్టార్ కేడబ్ల్యూ ఆర్క్స్ అంటాము. సో మనం ప్రతి టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కూడా డిఫరెంట్ పర్పస్ వాడుకోవచ్చు. సో ప్రతి దాని వల్ల కూడా ఏదో ఒక యూజ్ ఉంది రియల్ టైంలో, అందుకని మనకు 5 టైప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 బై 1 డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ గురించి చూద్దాం. సో పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి చాలా ఎక్కువగా వాడుతుంటారు. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసే ఆర్డర్ అనేది ఇంపార్టెంటు. సో ఇక్కడ నువ్వు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసేటప్పుడు ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్. దాంతోపాటు మనకి ఫంక్షన్ డెఫినేషన్లో ఎన్ని పారామీటర్స్ ఉంటాయో అన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా మనం కంపల్సరీగా పాస్ చేయాలి. మ్యాండేటరీగా అన్ని ఆర్గ్యుమెంట్స్ని మనం పాస్ చేయాలి. సో ఈ ఆర్డర్ అనేది మనకు ఎలా ఉంటుందంటే, మనం ఫంక్షన్ డెఫినేషన్ రాసినప్పుడు మనం పారామీటర్స్ అనేవి ఏ ఆర్డర్లో డిఫైన్ చేస్తామో అదే ఆర్డర్లో మనం ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయాలి. మీకు ఆర్డర్ చేంజ్ అయింది అనుకోండి, మీకు ఫైనల్ అవుట్పుట్ అనేది కూడా చేంజ్ అయ్యిద్ది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ తీసుకొని రాద్దాం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ గురించి. సో నేనేం చేస్తున్నానంటే ఒక 2 నెంబర్స్ యూజర్ పాస్ చేసినప్పుడు దానికి పవర్ ఎలా కనుక్కోవాలనేది ఆ ప్రోగ్రామ్ రాస్తున్నాను. సో ఇక్కడ నేను 2 పారామీటర్స్ తీసుకుంటున్నా. సింపుల్గా నేనేం చేస్తున్నానంటే యూజర్ కాల్ చేస్తాడు కదా, నేను ఆ 2 నెంబర్స్ పవరు క్యాలిక్యులేట్ చేస్తున్నా. నేను ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ వాడి క్యాలిక్యులేట్ చేసి రిటర్న్ చేస్తున్నా. సో మనం ఫంక్షన్ డెఫినేషన్లో ఇక్కడ ఉండే వాటిని పారామీటర్స్ అంటాము. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పారామీటర్స్ అనేవి మనం వేరియబుల్లే ఇస్తాము, వాల్యూస్ ఇవ్వలేము. ఎందుకంటే మనం ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్స్గా వాల్యూస్ పాస్ చేస్తాం, లేకపోతే మనం వేరియబుల్స్ పాస్ చేస్తాం. సో వేరియబుల్స్లో ఎనీవే వాల్యూస్ ఉంటాయి కదా. సో ఫైనల్గా ఇవి రిసీవ్ చేసుకోవాల్సింది వాల్యూస్ కాబట్టి ఇక్కడ మనం వేరియబుల్సే ఇవ్వగలుగుతాం. డైరెక్ట్గా మీరు వాల్యూస్ ఇస్తే ఎర్రర్స్ వస్తాయి. చాలా ఇంపార్టెంట్, బిగినర్స్ ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే. సో కాల్ చేసినప్పుడు పాస్ చేసే వాటిని మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం.
సో ఇక్కడ మనం పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్ వాల్యూస్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే మనం ఏదన్నా వేరియబుల్కి అసైన్ చేసి వాల్యూని ఇక్కడ వేరియబుల్స్ అయినా పాస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. మీరు ఏ ఆర్డర్లో పాస్ చేస్తే ఆ ఆర్డర్లోనే రిసీవ్ అవుతాయి. సో మనకి ఐడి కాబట్టి జస్ట్ ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఈ 2 అనేది ఏకి వెళ్ళిద్ది, బికేమో 3 వెళ్ళిద్దని చెప్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు ఈళ్ళు రిటర్న్ చేస్తున్నారు. ఆ అవుట్‌పుట్‌ని ప్రింట్ అవ్వటం కోసం అని నేను ఈ ఫంక్షన్ కాల్‌ని ప్రింట్ స్టేట్మెంట్‌లోకి పాస్ చేస్తున్నా. లేకపోతే మీకు అవుట్‌పుట్ రాదు. సో ఇప్పుడు డీబగ్ చేస్తున్నాను. చూడండి మీకు క్లియర్‌గా ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది తెలిసిపోయిద్ది. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. చూడండి నేను 2 ఫస్ట్ పాస్ చేశా. 2 పాస్ చేసింది అదే ఆర్డర్‌లో ఫస్ట్ పారామీటర్‌కెళ్ళిద్ది. సో ఏకి 2 వచ్చింది. తర్వాత పాస్ చేసిన 3 బికెళ్ళింది. సో ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంటు. ఓకే. సో మీరు ఏ ఆర్డర్‌లో పాస్ చేశారో దాంట్లోకెళ్ళింది. ఇక్కడ మీకు చూపియటం ఫస్ట్ బి చూపించింది, ఏ చూపించింది గానీ, మీరు 2 అనేది ఏకి పాస్ చేశారు, 3 అనేది బికి పాస్ చేశారు. ఆ ఆర్డర్‌లోనే ఎళ్ళింది. సో అది ఇంపార్టెంటు. సో ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు మనకి అవుట్‌పుట్ అనేది 8 ప్రింట్ అయ్యిద్ది చూడండి. సో ఇక్కడ నేను ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ అన్నా గదా! సో మీరు 2 క్యూబ్ కనుక్కోవాలనుకున్నారు గాబట్టి 2 ఫస్ట్ పాస్ చేసి తర్వాత 3 పాస్ చేశారు. అదే గిన మీరు అలా గాకుండా 2 క్యూబ్ కనుక్కోవాలనుకున్నప్పుడు 3, 2 పాస్ చేశారనుకోండి. అప్పుడేమైద్ది? ఈ 3 ఏకెళ్ళిద్ది, 2 బికెళ్ళిద్ది. సో నీకు అవుట్‌పుట్ ఏమొచ్చిద్ది? 3 పవర్ ఆఫ్ 2 9 వస్తది. సో ఇన్‌కరెక్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అందుకనే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అప్పుడు మనకి ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంటు. డీబగ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మీకు 3 అనేది ఏకెళ్తుంది. 2 అనేది బికెళ్తుంది. సో ఇప్పుడు మనకు కావాల్సిన అవుట్‌పుట్ అనేది రాదు. నీకు 2 క్యూబ్ కావాలనుకున్నప్పుడు నువ్వు ఆర్డర్ చేంజ్ చేస్తే ఇప్పుడు 3 స్క్వేర్ వచ్చిద్ది. 9 వచ్చిద్ది. సో దట్స్ వై ఐ యామ్ సేయింగ్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ద పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్డర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటేందంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ వాడినప్పుడు మనకి రీడబిలిటీ అనేది సరిగ్గా ఉండదు. సో ఇక్కడంటే ఐడీస్‌లో ఈ మధ్య ఇలా చూపిస్తుంది గానీ, ఈ 3 అనేది ఏ అని, 2 అనేది బి అని. బట్ జనరల్‌గా మనం ఇక్కడ రాసామనుకోండి, సో మీకు రీడబిలిటీ అనేది ఉండదు. సో ఈ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసేటప్పుడు ఈ 3 ఏంటిది, 2 ఏంటిది అని తెలియదు. సో మన పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ వాడినప్పుడు రీడబిలిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటది. సో మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్‌కి ఎప్పుడు ఎళ్తామంటే, మనం గిన నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఫిక్స్‌డ్‌గా ఉండి, దాంతో పాటు మనకి ఆర్డర్ మ్యాటర్స్ అనుకోండి. వాటి యొక్క ఆర్డర్ అనేది మ్యాటర్ అయినప్పుడు మనము పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్‌కెళ్తాము. సో దిస్ ఈస్ వేర్ యూ కెన్ యూజ్. మీకు నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఫిక్స్‌డ్‌గా ఉండి, దాంతో పాటు ఆర్డర్ ఇంపార్టెంట్ అనుకుంటే మీరు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్‌కి ఎళ్ళొచ్చు. కాపోతే మనకి లిటిల్ బిట్ రీడబిలిటీ అనేది తగ్గిద్ది. నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. సో మనకి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ వాడినప్పుడు ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ గాదు. దాంతో పాటు మనకి రీడబిలిటీ అనేది పెరిగిద్ది. కోడ్ రీడబిలిటీ అనేది పెరిగిద్ది. అది ఎలా అంటే చూపిస్తాను చూడండి. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసేటప్పుడు మనం పారామీటర్‌లో ఏదైతే నేమ్ ఇస్తారో ఆ నేమ్‌కి అసోసియేటెడ్ వాల్యూని అసైన్ చేస్తారు. దానివల్ల మీకు రీడబిలిటీ పెరిగిద్ది. ఆర్డర్ గూడా ఇంపార్టెంట్ కాదు. సో ఇప్పుడు మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను చూడండి. సో నేనిక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్‌కి ఓ ఫంక్షన్ రాస్తున్నా. డిస్క్రైబ్ పర్సన్. సో ఇక్కడ నేనేం తీసుకుంటున్నానంటే నేము, ఏజి, డెజిగ్నేషన్ తీసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే ఏవైనా తీసుకోవచ్చు. సో నేనొక సింపుల్ ప్రింట్ రాస్తున్నాను. చూడండి. సో ఇక్కడ నేనేం రాస్తున్నానంటే నేమ్ ఈజ్ సపోజ్ నేమ్ అనిల్ పాస్ చేస్తే అనిల్ ఈజ్ ఏజ్ సపోజ్ 35 అయితే 35 అండ్ డెజిగ్నేషన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయితే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అది ప్రింట్ చేస్తున్నా. సో బేసికల్‌గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ వాడుకొని ఒక పర్సన్‌ని డిస్క్రైబ్ చేస్తున్నా.
సో ఇప్పుడు మన కాలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లియర్‌గా చూడండి. నేను గిన కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ వాడితే ఇక్కడ మీరు ఎలా పాస్ చేస్తారంటే ఇక్కడ ఏదైతే పారామీటర్ ఉందో దాన్ని కీవర్డ్‌గా ఇచ్చి వాల్యూ ఈక్వల్ టు ఇచ్చి వాల్యూని పాస్ చేస్తారు. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు అనిలు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏదైతే పారామీటర్ ఉందో దాన్ని మీరు కీవర్డ్‌గా తీసుకొని దీని వాల్యూ వచ్చేసి 37. దాని తర్వాత డెసిగ్నేషన్ ఈక్వల్ టు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని పాస్ చేస్తున్నా. సో చూడండి క్లియర్‌గా మీకు అర్థమైద్ది. సో ఇప్పుడు మీకేం చేస్తానంటే ప్రీవియస్ ఫంక్షన్‌ని కామెంట్ చేసి సో దీన్ని నేను డీబగ్ చేసి చూపిస్తా. సో ఇప్పుడేం చేస్తున్నాము మనం సేమ్ ఆర్డర్‌లో పాస్ చేస్తున్నాం కాబట్టి మీకు పెద్ద డిఫరెన్స్ అనిపోవచ్చు. సో నేను అనిలు నేమ్ ఈక్వల్ టు అనిల్ అని ఇచ్చా. ఏజ్ ఈక్వల్ టు 37 డెసిగ్నేషన్ ఈజ్ ఈక్వల్ టు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని ఇచ్చా. సో ఏదైతే ఆర్డర్‌లో ఉందో అదే ఆర్డర్‌లోనే పాస్ చేశాను. బట్ ఆర్డర్ ప్రకారం ఎల్లవు. సో మీరు కీవర్డ్ చూసుకుంటది. నేమ్ ఈక్వల్ టు అనిల్ అని ఇచ్చినప్పుడు ఈ అనిల్ అనేది నేమ్‌కే పంపించిద్ది. ఈ ఏజ్ 37 అనేది ఏజ్‌కే పంపించిద్ది. సో ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనేది డెసిగ్నేషన్‌కే పంపించిద్ది. సో ఇక్కడ మీకు ఆర్డర్‌గా ఇచ్చా కాబట్టి మీకు పెద్ద డిఫరెన్స్ అనిపియపోవచ్చు గానీ, సో ఇప్పుడు ఎనీవే ఫస్ట్ డీబగ్ చేసి చూద్దాం. సో మీకు ఎనీవే ప్రింట్ వచ్చింది. మీకేం చెప్పా? ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అన్నా. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఆర్డర్ చేంజ్ చేస్తా. నేను ఫస్టే డెసిగ్నేషన్ ఇస్తా. మనం గిన పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ వాడితే ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. సో అప్పుడేమవ్వాలి మనకి? సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనేది నేమ్‌కెళ్ళాలి. తర్వాత అనిల్ అనేది ఏజ్‌కెళ్ళాలి. 37 అనే డెసిగ్నేషన్‌కెళ్ళాలి. బట్ ఇక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినప్పుడు మనకి ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ గాదు. మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ వాడినప్పుడు మనకి ఆర్డర్ మనం ఏ ఆర్డర్‌లో ఇస్తామనేది ఇంపార్టెంట్ కాదు. మీరిచ్చిన కీవర్డ్‌కి అసోసియేటెడ్ వాల్యూ పాస్ అయ్యిద్ది. ఇప్పుడు చూడండి నేను ఆర్డర్ చేంజ్ చేశా కదా! ఆర్డర్ మ్యాటర్సే కాదు. డీబగ్ చేస్తా చూడండి. సో ఇప్పుడు ఏమైద్ది? మీరు అనుకున్న ప్రకారం ఆర్డర్ మ్యాటర్స్ అయితే ఫస్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నేమ్‌కెళ్ళాలి. అలా ఎళ్ళదు. సో డీబగ్ చేస్తున్నా చూడండి. సో మనకి కీవర్డ్ అంటే డెసిగ్నేషన్ అనే కీవర్డ్ ఇక్కడ ఎక్కడుందో దాంట్లోకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎళ్ళింది చూడండి. తర్వాత నేము. సో నేమ్‌లోకి అనిల్ ఎళ్ళిద్ది. 37 ఏజ్‌లోకెళ్ళిద్ది. సో ఇది దీనివల్ల మీకు అడ్వాంటేజ్. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ వాడటం వల్ల ఇది అడ్వాంటేజ్. చూడండి మనకు అవుట్‌పుట్ అనిల్ ఈజ్ 37 ఇయర్స్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని వచ్చింది. కావాలంటే మనం కొంచెం బెటర్‌గా అయినా ఫార్మాట్ చేసుకోవచ్చు. 37 ఇయర్స్ ఓల్డ్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఇన్ బెటర్ వే, యూ కెన్ ఫార్మాట్ ఇట్ ఇన్ బెటర్ వే. నౌ చూడండి అనిల్ ఈజ్ 37 ఇయర్స్ ఓల్డ్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని వచ్చింది. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గమనించాల్సింది ఏందంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ వాడినప్పుడు మనకు ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. దాంతో పాటు రీడబిలిటీ పెరుగుతుంది. మీరు పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్‌లో ఓకే. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంటే ఏంటి? అనిల్ ఏంటి? సో ఇది మనకి కీవర్డ్‌తో అసోసియేట్ అవ్వటం వల్ల మనకి రీడబిలిటీ పెరుగుతుంది. సో ఫర్ యువర్ ప్రోగ్రామ్ ఆర్ ఫర్ యువర్ ఫంక్షన్ ఆర్డర్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. Then you can make use of the keyword arguments. సో మీకు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ దాంతో పాటు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఒక ఫంక్షన్ డెఫినిషన్‌లో మిక్స్ చేసి వాడితే కొన్నిసార్లు ఎర్రర్స్ వస్తుంటాయి రియల్ టైమ్‌లో. అది చూపిస్తాను చూడండి. సో ఈ ప్రోగ్రామ్ చూడండి సేమ్ డిస్క్రైబ్ ఏ పర్సను. సో నేము, ఏజ్, డెసిగ్నేషన్ ఇవి పారామీటర్స్. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మీరు గనుక క్లియర్‌గా గమనిస్తే అనిల్ అనేది పొజిషనల్ ఆర్గ్యుమెంటు, తర్వాత ఏజ్ అనేది కీవర్డ్ ఆర్గ్యుమెంట్‌గా ఇచ్చాను. అంటే 35 అనేది, తర్వాత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనేది కూడా కీవర్డ్ ఆర్గ్యుమెంట్‌గా ఇచ్చాను. సో ఫస్ట్ పొజిషనల్ ఇస్తున్నా, తర్వాత కీవర్డ్ ఇస్తున్నా. సో ఎనీవే థిస్ విల్ వర్క్ అండ్ యూ డోంట్ సీ ఎనీ ఎర్రర్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ అనిల్ పాస్ చేస్తున్నా. దాని తర్వాత ఏజ్ 35 పాస్ చేస్తున్నా. డెసిగ్నేషన్ పాస్ చేస్తున్నా. సో మనం చేంజ్ చేద్దాం. ఈ అనిల్ అనేది ఇక్కడ పెట్టకుండా మధ్యలో పెడదాం.
ఇప్పుడు చూడండి, we will get an error saying that syntax error. Positional argument follows keyword argument. What is the error? Positional argument follows keyword argument. అంటే మనం వన్స్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఇచ్చిన తర్వాత పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఇవ్వకూడదు. మీరు వన్స్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత పాస్ చేసేటప్పుడు పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఇవ్వకూడదు. ఇస్తే మీకు ఎర్రర్స్ వస్తాయి. మీరు ఫస్ట్ పొజిషనల్ ఇవ్వండి, తర్వాత కీవర్డ్ ఇవ్వండి. లేదా మీరు కీవర్డ్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఓన్లీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్సే పాస్ చేయాలి. మధ్యలో మీరు కీవర్డ్ ఇచ్చి దాని తర్వాత పొజిషనల్ని యాక్సెప్ట్ చేయదు. అదే ఈ ఎర్రర్ మనకి చెప్తుంది. పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఇది మనకి కీవర్డ్ ఆర్గ్యుమెంట్ని ఫాలో చేస్తుంది, ఫాలో అవ్వకూడదు. ఫాలో అయితే ఎర్రర్ వచ్చింది. సో అందుకనే మీరు దీని తర్వాత కావాలంటే అన్ని కీవర్డ్ ఇచ్చుకోవచ్చు. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 35, నేమ్ ఈక్వల్ టు ఇలా అని ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, బట్ అలా కాకుండా సో నేను ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు 35, నేమ్ ఈజ్ ఈక్వల్ టు అనిల్, దాని తర్వాత ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 37. సో దీని తర్వాత మనం డెసిగ్నేషన్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్గా కాకుండా డైరెక్ట్గా పొజిషనల్ ఆర్గ్యుమెంట్గా ఇస్తే మీకు ఎర్రర్ వచ్చింది. జనరల్గా బిగినర్స్ ఈ మిస్టేక్ని ఎక్కువగా చేస్తుంటారు. మీరు వన్స్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత కీవర్డే ఇవ్వాలి, తర్వాత పొజిషనల్ ఇస్తే వర్క్ అవ్వదు. కావాలంటే మీరు ఫస్ట్ పొజిషన్లో ఇచ్చుకోండి, తర్వాత కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసుకోవచ్చు. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. సో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అన్నప్పుడు మనకి ఏమైందంటే మనకి ఫంక్షన్ డెఫినేషన్లోనే ఆ పారామీటర్స్కి డిఫాల్ట్ వాల్యూ ఇస్తాము. దీనివల్ల ఏమైంది, ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళు కాల్ చేసేటప్పుడు ఆ వాల్యూని మ్యాండేటరీగా పాస్ చేయాల్సిన పని లేదు. సో వాళ్ళకి డిఫాల్ట్ వాల్యూతోనే ఆ ఫంక్షన్ వర్క్ అయితే చాలనుకున్నప్పుడు వాళ్ళు మ్యాండేటరీగా దాన్ని పాస్ చేయాల్సిన పని లేదు. సో ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే దీన్ని ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాను, సో దట్ యూ విల్ బి క్లియర్. సో నేను ఇంక్రిమెంట్ అనే ఒక ఫంక్షన్ రాస్తున్నా. చూడండి, ఇక్కడ నెంబర్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఇంకొక పారామీటర్ బై తీసుకుంటున్నా. సో మీరిగిన ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఏ నెంబర్ పాస్ చేసినా డిఫాల్ట్గా ప్రతిసారి ఆల్వేస్ మీరు ఒక నెంబరే ఇంక్రిమెంట్ చేయాలనుకున్నప్పుడు మీరు డిఫాల్ట్ వాల్యూగా దాన్ని ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇది ఎలా వర్క్ అయ్యిద్ది ఏంటనేది చూపిస్తాను. చూడండి, నేను రిటర్న్ చేస్తున్నా నెంబర్ ఇంక్రిమెంట్ బై 1. సో 1తో యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు కాల్ చేస్తున్నారు కదా, సో కాల్ చేసినప్పుడు మీకు కీవర్డ్ కానీ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ కానీ మీరు కంపల్సరీగా పాస్ చేయాలి. డిఫాల్ట్ అప్పుడు పాస్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను ఇప్పుడు నెంబర్ 4ని పాస్ చేస్తున్నా. డిఫాల్ట్గా ఈ నెంబర్ని 1తోనే ఇంక్రిమెంట్ చేయాలనుకున్నప్పుడు నేను మళ్ళీ సపరేట్గా పాస్ చేయాల్సిన పని లేదు. సో ఇప్పుడు చూడండి, నేనేం చేస్తానంటే ఇంతకుముందు ఫంక్షన్ని కామెంట్ చేస్తున్నా, దీన్ని డీబగ్ చేసి చూపిస్తా. చూడండి, సో మీకు ఏం జరిగిద్ది, ఇప్పుడు ఫంక్షన్ కాల్ వెళ్ళినప్పుడు ఓన్లీ ఒకటే పాస్ చేసాం. పాస్ చేసినప్పుడు సో మనకి ఈ వాల్యూ నెంబర్కి వెళ్ళిద్ది. మీరు బై అనే పారామీటర్కి వాల్యూ పాస్ చేయలేదు కదా, సో దానికి డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటుంది. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. సో మనకి రిటర్న్ చేసిద్ది, మనకు కావాలనుకుంటే ప్రింట్ చేయొచ్చు. సో నేను ఎనీవే ప్రింట్ కూడా యాడ్ చేస్తాను, సో దట్ నెక్స్ట్ టైము ప్రింట్ అయ్యింది. ఈసారి ఏం చేస్తున్నానంటే నేను ఈ నెంబర్ని 2తో ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నా, అంటే ఆ నెంబర్ని +2తో యాడ్ చేయాలనుకుంటున్నా. సో మీరు 1 కాకుండా కొన్ని కేసెస్లో స్పెషల్గా దేంతోనన్నా ఇంక్రిమెంట్ చేయాలనుకున్నప్పుడు ఆ నెంబర్ని పాస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఎలా వర్క్ అయ్యిద్ది అనేది చూడండి. సో నేను డీబగ్ చేస్తున్నా. సో ఇక్కడ నెంబర్కి 4 వచ్చింది, బైకి మనం పాస్ చేసాం కాబట్టి 2 వచ్చింది. ఇందాక ఏమొచ్చింది, మనం ఒకటే పాస్ చేసాం కాబట్టి నెంబర్కి వచ్చింది, పాస్ అయినప్పుడు డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటుంది. ఇది డిఫరెన్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. సో రన్ చేస్తే మనకి వాల్యూ ప్రింట్ అయ్యిద్ది 4 + 2. సో ఇది బాగా ఎక్కడ హెల్ప్ అయ్యిద్ది,
మీరు ఈ ఫంక్షన్ రాసినప్పుడు మీరు ఏ నెంబర్ పాస్ చేసినా డిఫాల్ట్‌గా ఆల్మోస్ట్ ఆల్ కేసెస్‌లో ఒకటితోనే ఇంక్రిమెంట్ చేయాలనుకున్నప్పుడు డిఫాల్ట్ వాల్యూ ఇవ్వచ్చు. ఎవరన్నా నాకు 1తో కాదు వేరే నెంబర్‌తో ఇంక్రిమెంట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు పాస్ చేసుకోవచ్చు. ఇది అడ్వాంటేజ్. సో, దీనివల్ల మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది గదా! ప్రతిసారి అవసరం ఉన్నా లేకపోయినా పాస్ చేయాల్సిన పని లేదు. నీకు ప్రతిసారి నేను 1తోనే ఇంక్రిమెంట్ చేయాలనుకున్నప్పుడు నేను 1 ఇస్తే సరిపోయిద్ది. వాళ్ళు పాస్ చేసే పని తప్పిద్ది. ఎప్పుడన్నా వాళ్ళు కావాలనుకుంటే సెపరేట్ వాల్యూతో ఇంక్రిమెంట్ చేయాలనుకుంటే వాళ్ళు పాస్ చేసుకోవచ్చు. ఇది మనకి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ వల్ల రియల్ టైమ్ యూజ్. నెక్స్ట్ వచ్చేసి మనకి వేరియబుల్ లెంగ్త్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. వేరియబుల్ లెంగ్త్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, వేరియబుల్ లెంగ్త్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. సో, మనం రెండిటి గురించి చూద్దాం. ఫస్ట్ అయితే మనం వేరియబుల్ లెంగ్త్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ దాన్నే స్టార్ ఆర్గ్స్ అంటాం. దాని గురించి చూద్దాం. సో, మనకి వేరియబుల్ లెంగ్త్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ బాగా హెల్ప్ అవుతాయి అంటే, మనం ఒక ఫంక్షన్ డెఫినిషన్ రాసాము. దాన్ని కాల్ చేసేవాళ్ళు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తారు. ఈ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఫిక్స్‌డ్‌గా లెవ్వనుకోండి. ఫిక్స్‌డ్‌గా ఉంటే మనం ఏంది పొజిషనల్ ఆర్గ్యుమెంట్సే వాడుకోవచ్చు. ఫిక్స్‌డ్‌గా లేనప్పుడు వాళ్ళు ఎన్ని పాస్ చేస్తారో తెలియనప్పుడు మనం వేరియబుల్ లెంగ్త్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ వాడుకోవచ్చు. దీన్ని వాడుకున్నప్పుడు మనకేం జరిగిద్దంటే వాళ్ళు ఎన్ని పాస్ చేసినా మనకి ఫంక్షన్ అనేది వర్క్ అయ్యిద్ది. ఎర్రర్స్ ఏమి రావు. సో, ఇప్పుడు మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను చూడండి. సో, మీకిప్పుడు స్టార్ ఆర్గ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోయే ముందు మనకి పైథాన్‌లో మెథడ్ ఓవర్‌లోడింగ్ ఉంటది. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ కొంచెం కనెక్షన్ ఉంటది కాబట్టి దానికి రిలేటెడ్ ఫస్ట్ చెప్తాను. సపోజ్ మీరు ఒక 2 నంబర్స్‌ని యాడ్ చేయాలనుకోండి. మనం ఏం చేస్తాము? ఆ 2 పారామీటర్స్ ఇచ్చి వాటిని మనం ప్రింట్ చేసుకోవచ్చు యాడ్ చేసి. సో, ఇది ఎలా వర్క్ అయ్యిద్ది? నేను 2 వాల్యూస్ పాస్ చేస్తే మనకి అవుట్‌పుట్ వచ్చిద్ది. ఇది ఎవ్రీవన్ నోస్. అదే నాకు ఇదే ఫంక్షను 3 నంబర్స్‌ని యాడ్ చేయాలనుకోండి. నేనేం చేస్తాను? ఏబీసీ ఇస్తాను. సో, అప్పుడేం చేస్తావు? ప్రింట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇస్తాం. సో, అప్పుడేం జరిగిద్ది? నేను మళ్ళీ 2, 3, 4 అని కాల్ చేస్తా. సో, ఇప్పుడు మీరు క్లియర్‌గా గమనించండి. మీరేమనుకుంటారంటే నేను 2 పారామీటర్స్‌తో ఒక ఫంక్షన్ రాసా, 3తో ఒకటి రాసా. నేను 2తో కాల్ చేసినప్పుడు ఇది వర్క్ అయ్యిద్ది. 3తో కాల్ చేసినప్పుడు ఇది వర్క్ అయ్యిద్ది అనుకుంటారు. అలా వర్క్ అవ్వదు. ఎందుకంటే పైథాన్‌లో మనకి ఓవర్‌లోడింగే లేదు. ఓవర్ రైడింగే జరిగిద్ది. అంటే మీకు సేమ్ నేమ్ వచ్చినప్పుడు ఫస్ట్ మెమరీలోకి ఇదెళ్ళిద్ది. ఈ ఫంక్షను లోడ్ అయ్యిద్ది. మెమరీలో పెట్టిద్ది. తర్వాత సేమ్ నేమ్ వచ్చినప్పుడు దీన్ని ఓవర్ రైడ్ చేసిద్ది. అంటే 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్‌ని 3 ఆర్గ్యుమెంట్స్‌తో ఓవర్ రైడ్ చేసిద్ది. సో, ఫైనల్‌గా మెమరీలో ఓన్లీ ఇదే ఉంటది. ఇదుంటది కాబట్టి మనకి 2 ఆర్గ్యుమెంట్స్‌ది ఉండదు కాబట్టి మీకిప్పుడు ఎర్రర్ వచ్చిద్ది. సో, నేను 2 ఆర్గ్యుమెంట్స్‌తో కాల్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చిద్ది. సో, చూడండి మనకి రన్ చేశాను. మనకేమొచ్చింది? ఏడీడీ 2, 3. సో, మనమేమనుకుంటాం? నేను 2 పారామీటర్స్‌తో రాసి ఎందుకు వర్క్ అవ్వట్లేదు అనుకుంటాం. ఎందుకంటే ఓవర్ లోడింగ్ లేదు గదా! ఓవర్ రైడింగే ఉంది కాబట్టి మెమరీలో ఓన్లీ ఈ ఫంక్షనే అవైలబుల్ ఉంది. సో, అందుకే ఏడీడీ మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ సి. సో, మీకేమని చెప్తుందది? సో, నాకు ఫంక్షన్‌లో 3 పారామీటర్స్ ఉన్నాయి. నువ్వు రెండే పాస్ చేసావు. ఇంకోటి మిస్ అవుతుందని చెప్తుంది. ఎందుకంటే అది లేదు కాబట్టి. 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్ లేదు కాబట్టి. సో, ఇది సపోర్ట్ చేయదు గాబట్టి, మనం ఏం జేస్తామంటే, మనం పైథాన్‌లో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకొని రాయొచ్చు. అంటే మీకు 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినా, 3 పాస్ చేసినా వర్క్ అవ్వాలనుకున్నప్పుడు ఏం జేస్తామంటే, దీన్ని 0తో డిఫాల్ట్‌గా అసైన్ జేస్తాం. సో దట్ మీకు 2 పాస్ చేసినా, 3 పాస్ చేసినా వర్క్ అయ్యిద్ది. సో, ఇది అప్పుడు పనుండదు. సో, ఇలా అచీవ్ జేయొచ్చు. ఇదొక వన్ వే. ఓకే. ఇప్పుడు మీకు అవుట్‌పుట్ ఒస్తది. సో, 0 అనేది ఎడిషన్ జరిగినప్పుడు దాన్ని మీరు యాడ్ చేసినా చేంజెస్ ఏం జరగవు గాబట్టి వర్క్ అయ్యిద్ది. ఇలా గాకుండా సో, ఇదంటే ఇలా రాశారు. సపోజ్ మీకు ఒకసారి 4 వస్తాయి, ఒకసారి 5 వస్తాయి. ఎన్నొస్తాయో తెలియలేదనుకోండి. అన్ని ఆర్గ్యుమెంట్సు ఇక్కడ పెట్టాలంటే కష్టం. సో, ఇఫ్ యూ ఆర్ నాట్ ష్యూర్ హౌ మెనీ నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ది ఫంక్షన్ ఈస్ గోయింగ్ టు రిసీవ్ ఆ కేస్‌లో మనకి స్టార్ ఆర్గ్స్ అనేది బాగా హెల్ప్ అయ్యిద్ది.
సో మీకు ఏడిడి అనేది మనకి 2తో వర్క్ అవ్వాలి, 4తో వర్క్ అవ్వాలి, 7తో వర్క్ అవ్వాలనుకున్నప్పుడు ఇలా రాయాలంటే మనకి చాలా టైం పట్టిద్ది కాబట్టి మనకి పైథాన్‌లో మీరు ఎన్ని నంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినా రిసీవ్ చేసుకోవాలంటే మనం స్టార్ ఆర్గ్స్ అనే ఈ వేరియబుల్ వాడుకుంటాము. సో ఇదేం చేసిద్దంటే మీరు ఎన్ని పాస్ చేసినా రిసీవ్ చేసుకుంటది. మీరు 2 పాస్ చేయండి, 3 చేయండి, ఎన్ని పాస్ చేసినా రిసీవ్ చేసిద్ది. సో చూడండి మీకు చూపిస్తాను. ఫస్ట్ నేనైతే రన్ చేస్తాను. మీకు ప్రింట్ అయింది. సో ఇక్కడ ఏం జరిగిద్దంటే మీరు ఇక్కడ 2 పాస్ చేశారు, ఇక్కడ 3 పాస్ చేశారు. సో ఇక్కడ మీకు ఓన్లీ ఒకే పారామీటర్ ఉంది. మీరు ఎన్ని పాస్ చేసినా రిసీవ్ చేసుకుంటుంది కదా! మీకు 2 పాస్ చేస్తే నార్మల్‌గా సింగిల్ వాల్యూగా ట్రీట్ చేసినప్పుడు 2 వాల్యూని రిసీవ్ చేసుకోవడానికి 2 పారామీటర్స్ ఉండాలి. 3కి 3 ఉండాలి. ఇక్కడ ఏం చేసిద్దంటే మనం స్టార్ ఆర్గ్స్ వాడినప్పుడు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ వచ్చినా గాని ఇది అన్నిటిని కూడా ఆ వాల్యూస్‌ని ఒక టపుల్ లాగా ప్యాక్ చేసిద్ది. మొత్తాన్ని కలిపి టపుల్‌లో పెట్టిద్ది. చూడండి మనకి 2, 3 వచ్చినప్పుడు దాన్ని ఈ వాల్యూస్ అన్ని టపుల్ ఫార్మాట్‌లో పెట్టింది. మళ్ళీ 2, 3, 4 వచ్చినప్పుడు దాన్ని కూడా టపుల్ ఫార్మాట్‌లో పెట్టింది. మనం స్టార్ ఆర్క్స్ వాడినప్పుడు మనకి వచ్చిన వాల్యూస్‌ని పైథాను టపుల్ లాగా ప్యాక్ చేసిద్ది. సో ఇది టపుల్ లాగా రిసీవ్ చేసుకుంటది. సో ఇప్పుడు మీరు కావాలనుకుంటే వాటిని అన్‌ప్యాక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు టపుల్‌లో ఉన్నాయి గదా! వాటికి అడిషన్ చేయాలంటే ఏం చేయొచ్చు? టపుల్‌లో ఒక్కొక్క వాల్యూని యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? మనం లూప్ వాడుకోవచ్చు. ఫర్ ఆర్గ్ ఇన్ ఆర్గ్స్ వాడుకొని ఇప్పుడేంది మనకి అడిషన్ చేయాలి కాబట్టి మీరు సమ్ ఆఫ్ వాల్యూస్ అని ఒక వేరియబుల్ తీసుకోండి. తీసుకొని వచ్చిన ప్రతి వాల్యూను గూడా మీరేం జేయొచ్చంటే యాడ్ జేసి అవుట్‌పుట్ ప్రింట్ జేయొచ్చు. లేదా కావాలనుకుంటే రిటర్న్ జేయొచ్చు. సో ఇప్పుడు మనకేంది ఈ ఫంక్షన్ మీరు ఎన్ని పొజిషనల్ నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినా వర్క్ అయిద్ది. సపోజ్ నేను ఆల్ ఆఫ్ సడెన్ ఇది 5 చేసినా వర్క్ అయిద్ది. చూడండి రెండిటికి అవుట్‌పుట్ వచ్చిద్ది. మనకి ఎర్రర్సే రావు. ఇది మనకి అడ్వాంటేజి. ఓకే. సో ఇక్కడ మీకు 2 కీ టేక్ అవేస్ ఉన్నాయి. మీరెప్పుడైతే ఎగ్జాక్ట్‌గా ఎన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తారో తెలియనప్పుడు స్టార్ ఆర్గ్స్ వాడుకోవచ్చు. మీకు వచ్చిన వాల్యూస్ అన్నిటిని గూడా ప్యాక్ చేసిద్ది. ఎలా ప్యాక్ చేసిద్దంటే టపుల్‌లాగా ప్యాక్ చేసిద్ది. మళ్ళీ మీరు అన్‌ప్యాక్ చేయాలంటే సో టపుల్‌లో ఉన్న వాల్యూస్‌ని లూప్ వాడుకొని ఒక్కో దాన్ని యాక్సెస్ చేసుకొని మీరు ఆపరేషన్స్ చేసుకోవచ్చు. ఇది వేరియబుల్ లెంగ్త్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ యొక్క యూజు. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. సో మనకిది ఎన్ని ఆర్గ్యుమెంట్స్ వస్తాయో తెలియనప్పుడు ఇది బాగా హెల్ప్ అయిద్ది. దాంతో పాటేంది మీకు ఇక్కడ 10 ఆర్గ్యుమెంట్స్ వచ్చాయనుకోండి. అప్పుడు మీరు ఇక్కడ 10 పారామీటర్స్ ఇవ్వాలి. అవన్నీ స్పెసిఫై చేయడం కష్టం గదా! చాలా టైం పట్టిద్ది. అదే మనం ఇక్కడ సింగిల్ పారామీటర్‌తో ఎన్నొచ్చినా మేనేజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వేరియబుల్ లెంగ్త్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. మీరు గనక ఇది గమనిస్తే ఆల్‌మోస్ట్ సేమ్ యాస్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఓన్లీ డిఫరెన్స్ ఏందంటే ఇక్కడేమో మీకు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తారు. ఇక్కడేమో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తారు. అదే డిఫరెన్స్. సో మీకు వేరియబుల్ లెంగ్త్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ బాగా హెల్ప్ అయిద్ది? మీరు ఎప్పుడైతే ఫంక్షన్‌ని కాల్ చేసేటప్పుడు మీరు ఎగ్జాక్ట్‌గా ఎన్ని నంబర్ ఆఫ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తారో తెలియనప్పుడు మనం వేరియబుల్ లెంగ్త్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్‌కెళ్ళొచ్చు. సో ఇక్కడ మనం కేడబ్ల్యూ ఆర్గ్స్ వాడుకొని మనం ఇది అచీవ్ చేయొచ్చు. సో దీన్ని గూడా మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను. సో థట్ యూ విల్ బి క్లియర్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక ఫంక్షన్ రాస్తున్నా. ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. ఓకే. ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్ అప్పుడు సో నేను నార్మల్‌గా కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ వాడితే ఏం చేస్తాను? నేము, ఏజీ, డెసిగ్నేషన్ ఇచ్చా. సో అప్పుడేమైద్ది మీరు ఓకే. నేను ప్రింట్ రాస్తున్నా ఇంతకుముందు రాసినట్టే. సో ఐ యామ్ నేమ్ ఈజ్ ఏజ్ అని పెడతా. ఇయర్స్ ఓల్డ్ అండ్ డెసిగ్నేషన్ ఇస్తా. సో ఇప్పుడేంది మీకు సో ఎవరైతే ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నారో
వాళ్ళు గిన ఓన్లీ 3 కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తే వర్క్ అయింది. సో నేమ్ ఈక్వల్ టు అనిలు, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 37, డెసిగ్నేషన్ ఈక్వల్ టు ఇంజనీర్ అని ఇస్తున్నాం. ఇప్పుడు మీకు వర్క్ అయ్యిద్ది. సో నో ప్రాబ్లం. సో యూ కెన్ సీ ఇట్ విల్ వర్క్. సో అలా కాకుండా నేను ఇంట్రడక్షన్ అప్పుడు కంపెనీ కూడా మెన్షన్ చేయాలనుకున్నాను అనుకోండి. సో నేను అనిలు, ఏజ్ 37 ఇయర్స్ ఓల్డ్, డెసిగ్నేషన్ వర్కింగ్ ఇన్ సోనీ లేదా ఏదైనా కంపెనీ మెన్షన్ చేసి కంపెనీ కూడా పాస్ చేయాలనుకుంటే వర్క్ అవ్వదు. సో ఒకసారేమో 3 ఆర్గ్యుమెంట్స్తో, ఒకసారి 4 కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్తో ఇది వర్క్ అవ్వదు. సపోజ్ నేను ఇలా రాశాను అనుకోండి, ఈసారి కంపెనీ ఈక్వల్ టు సోనీ అని ఇస్తాను. సో ఇప్పుడేంది మీకు, సో ఈ ఫంక్షన్ అనేది వర్క్ అవ్వదు. ఇందాట్లాగానే మీకు ఎర్రర్ వస్తాయి. సో మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినా వర్క్ అవ్వాలంటే ఇక్కడ మీరు స్టార్ కేడబ్ల్యూ ఆర్క్స్ అనేది పెట్టుకుంటాం. ఇప్పుడేంది, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినా అది రిసీవ్ చేసుకుంటుంది. కావాలంటే మీకు జస్ట్ ఇది కామెంట్ చేసి లోపల వర్కింగ్ తర్వాత చూపిస్తా. జస్ట్ పాస్తో రన్ చేస్తా. మీకు 2 అయినా 3 పాస్ చేసినా 4 చేసినా ఎన్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినా వర్క్ అవుతాయి, ఎర్రర్స్ రావు. సో లోపల లాజిక్ ఎలా రాసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. సో మీకేం చేస్తానంటే చూడండి, స్టార్ మీకు కేడబ్ల్యూ ఆర్క్స్ అంటే ఏం ప్రింట్ అయ్యిద్ది, మీరు కావాలనుకుంటే స్టార్ కేడబ్ల్యూ ఆర్క్స్ అంటే ఏం ప్రింట్ అయ్యిద్దో కూడా చూసుకోవచ్చు. సో మనకేంది, కేడబ్ల్యూ ఆర్క్స్ అంటేనేమో మనకి డిక్షనరీ ఫార్మేట్ లాగా తీసుకుంటుంది. మీరు పాస్ చేసిన కీవర్డ్ ఏమో కీగా, వాల్యూనేమో వాల్యూగా తీసుకుంటుంది. సో అదే కనుక జస్ట్ స్టార్ కేడబ్ల్యూ ఆర్క్స్ ఇస్తే ఓన్లీ కీసే వస్తుంది. సో మనకు కావాల్సింది ఏంది, కీ కావాలి, దాని వాల్యూ కావాలి. సో మనం ఇది రిట్రీవ్ చేసుకునేటప్పుడు కేడబ్ల్యూ ఆర్క్స్ అని ఇస్తే సరిపోయిద్ది. సో ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, మీకు 2 వచ్చినాయి. ఇందాకట్లాగానే మనం ఎన్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినా వాటన్నిటిని సింగిల్ వేరియబుల్ రిసీవ్ చేసుకోవాలి కదా. లేకపోతే ఎన్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే అన్ని ఉండాలి. సో అందుకని ఎన్ని వస్తాయో తెలియదు కాబట్టి, ఎన్ని వచ్చినా ఒకే వేరియబుల్ రిసీవ్ చేసుకోవాలి కాబట్టి మనకి స్టార్ కేడబ్ల్యూ ఆర్క్స్ వచ్చినప్పుడు ఆ వాల్యూస్ అన్నిటిని కూడా ఇది డిక్షనరీ ఫార్మేట్లోకి ప్యాక్ చేసిద్ది. ఈ వచ్చిన వాల్యూస్ అనేవి ఇక్కడ మీరు కీవర్డ్ వాల్యూ 2 ఇస్తారు కదా. కీవర్డ్ నేమో కీగా, ఈ వాల్యూనేమో వాల్యూగా తీసుకొని వీటన్నిటిని కూడా డిక్షనరీగా ప్యాక్ చేసిద్ది. అందుకే మీకు పాస్ చేసినవన్నీ డిక్షనరీగా చూపిస్తుంది. ఇది కీవర్డ్, ఇది వాల్యూ. సో ఇప్పుడేంది, మీరు వీటిని వాడుకోవాలనుకుంటే అన్ప్యాక్ చేసుకోవచ్చు, ఏం లేదు. సో మనం అన్ప్యాక్ ఎలా చేసుకోవచ్చు, ఇట్ ఈస్ ప్రెటీ ఈజీ. సో మీరు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే ఫర్ ఇక్కడ నాకు కీ వాల్యూ 2 కావాలి. సో మీకు 2 కావాలనుకున్నప్పుడు మీకు తెలుసు కేడబ్ల్యూ ఆర్క్స్ డాట్ ఐటమ్స్. మీకు ఓన్లీ కీస్ కావాలంటే కీస్ ఫంక్షన్, వాల్యూస్ కావాలంటే వాల్యూస్, ఐటమ్స్ అంటే బోత్ కీ వాల్యూస్ కావాలనుకున్నప్పుడు అది వాడుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ప్రింట్ ఏమని ఇస్తాను, ఓకే, ఫస్ట్ కీ తర్వాత వాల్యూ ఇస్తాను. సో ఇక్కడ మధ్యలో నేను ఈజ్ అని ఇస్తా. సో ప్రతిసారి ప్రింట్ అయిన తర్వాత న్యూ లైన్ నాకు పని లేదు కాబట్టి జస్ట్ ఒక స్పేస్ ఇస్తా. సో ఇప్పుడు చూడండి, ఇది మీరు ఎలా కావాలనుకుంటే అలా ఫార్ములేట్ చేసుకోవచ్చు. ఐడియా ఏంటంటే మీరు ఎప్పుడైనా వేరియబుల్ నెంబర్ ఆఫ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు అవి ఎలా వస్తున్నాయి, డిక్షనరీ లాగా ప్యాక్ అయ్యి వస్తాయి. వాటిని తర్వాత మీరు అన్ప్యాక్ చేసుకోవచ్చు. ఎలా వాటిని ఎలా వాడుకోవాలనేది మీ ఇష్టం. నేను సింపుల్ ప్రింట్ వాడి చూపిస్తున్నా. సో ఇప్పుడు చూడండి, మీకు ఎన్ని వచ్చినా కానీ వర్క్ అవుతుంది. సో చూడండి, సో ఇక్కడికి ఏంది మనకి కేడబ్ల్యూ ఆర్క్స్లోకి ఇవన్నీ వచ్చినాయి. సో మనకి దీంట్లో బోత్ కీస్ వాల్యూస్ కావాలనుకున్నప్పుడు ఈ ఫంక్షన్ వాడతా. సో వాడి కే అంటే నీకేంది నేము, వి అంటే వాల్యూ, అనిల్ వచ్చింది. నేమ్ ఈజ్ అనిల్ వచ్చింది. సో తర్వాత మిగతాయి కూడా సేమ్ అలానే వర్క్ అవుతాయి. తర్వాత ఏజ్, తర్వాత మీరు పాస్ చేసింది ఏంటిది డెసిగ్నేషన్ ఈజ్ ఇంజనీర్ అని వచ్చింది. సో ఇది అయిపోయింది కదా. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్ కాల్కి వెళ్ళినప్పుడు ఇది కూడా సిమిలర్గానే వర్క్ అయింది.
చూడండి మనకు అవుట్‌పుట్ ఇలా వచ్చింది. సో, మీరు అవుట్‌పుట్ అనేది ఎలా కావాలంటే అలా ఫార్ములేట్ చేసుకోవచ్చు. సో, నేమ్ ఈజ్ అనిల్, ఏజ్ ఈజ్ 37 అండ్ డెసిగ్నేషన్ ఈజ్ ఇంజినీర్ అని వచ్చింది. సో, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ప్రింట్ తీసేస్తాను. మనకి ఇది అవసరం లేదు. ఇది అయిపోయిన తర్వాత మనం ఒక జస్ట్ న్యూ లైన్ ఇద్దాం. ఇప్పుడు రన్ చేసి చూపిస్తా చూడండి మీకు క్లియర్‌గా ఉంటది అవుట్‌పుట్. సో, ఫస్ట్ మనం 3 పాస్ చేసినప్పుడు నేమ్ ఈజ్ అనిల్, ఏజ్ ఈజ్ 37, డెసిగ్నేషన్ ఈజ్ ఇంజినీర్ అని వచ్చింది. నేమ్ ఈజ్ అనిల్, ఏజ్ ఈజ్ 37, డెసిగ్నేషన్ ఈజ్ ఇంజినీర్, కంపెనీ ఈజ్ సోనీ అని వచ్చింది. సో, ఇలా మనం వేరియబుల్ లెంగ్త్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసుకోవాలనుకున్నప్పుడు కేడబ్ల్యూఆర్క్స్ అనేది బాగా హెల్ప్ అయిద్ది. ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏందంటే, మీకు ఎప్పుడైతే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఫిక్స్డ్‌గా ఎన్నొస్తాయో తెలియనప్పుడు ఇది వాడుకోవచ్చు. దాంతో పాటు వచ్చిన వాల్యూస్ అనేవి అన్నిటిని కూడా మనకి డిక్షనరీగా ప్యాక్ చేసిద్ది. ఆర్క్స్ వాడినప్పుడేమో టపుల్‌గా ప్యాక్ చేసిద్ది. కేడబ్ల్యూఆర్క్స్ వాడినప్పుడేమో డిక్షనరీగా ప్యాక్ చేసిద్ది. మీకు కావాలనుకుంటే ఇంకొక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కూడా తీసుకొని చూపిస్తాను చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. సో, మీరు డేటాబేసు, దాంతో పాటు పోర్టు, హోస్ట్ ఇది ఇస్తారు. సో, ఇక్కడ మనకి 3 కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చినాయి. ఓకే. ఫైన్. సో, మనకి అది ప్రింట్ అయ్యిద్ది చూడండి. డేటాబేసు, పోర్టు, హోస్ట్. తర్వాత మీరు డేటాబేస్‌తో కనెక్ట్ కావాలి అంటే కొన్నిసార్లు యూజర్ నేము, ఓకే, అడ్మిను, ఓకే, దాంతో పాటు పాస్వర్డ్ కూడా పాస్ చేస్తారు. ఓకే. సో, మీకు ఎప్పుడైతే ఫిక్స్‌డ్‌గా ఎన్నొస్తాయో తెలియనప్పుడు ఇలాంటి కేసెస్‌లో మీకు బాగా హెల్ప్ అయ్యిద్ది. మీరేంది ఇదే ఫంక్షన్‌ని ఎన్ని ఆర్గ్యుమెంట్స్ కావాలంటే మీరు ఫ్లెక్సిబుల్‌గా వాడుకోవచ్చు. ఇంతకుముందు పాస్ చేసినట్టు ఓన్లీ మనకి డేటాబేస్ నేము, పోర్టు, పోస్ట్ ఇచ్చినా వర్క్ అయిద్ది. దాంతో పాటు మనకి డేటాబేస్‌తో కనెక్ట్ కావాలంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ 2 ఇవ్వాలి కదా! అవి అన్నీ ఇచ్చినా వర్క్ అయిద్ది చూడండి. సో, మీరు కావాల్సినట్టు వీటిని ఫార్మాట్ చేసుకోవచ్చు. ఇది కేడబ్ల్యూఆర్క్స్ గురించి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే, జనరల్‌గా మీరు రియల్ టైమ్‌లో మీరు గావాలనుకుంటే ఈ స్టార్ ఆర్క్స్‌ని, కేడబ్ల్యూఆర్క్స్‌ని రెండిటిని కంబైన్ చేసైనా వాడుకోవచ్చు. సో, ఇక్కడ నేను మూడిటిని చూపిస్తున్నా. ఫస్ట్ ఏమో పొజిషనలు, దాని తర్వాత వేరియబుల్ లెంగ్త్ పొజిషనలు, తర్వాత వేరియబుల్ లెంగ్త్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. సో, ఫస్ట్ నేను ఒకటే వాల్యూ పాస్ చేస్తున్నా. తర్వాత పాస్ చేస్తున్నయి. నేనిక్కడ మోర్ థాన్ 1 పాస్ చేస్తున్నా. ఇవి పొజిషనల్ పాస్ చేస్తున్నా. సో, మీకు మామూలుగా అయితే 2 కావాలి గదా! సో, 2 కాకుండా నేను స్టార్ ఆర్క్స్ వాడితే ఇది ఎన్నైనా రిసీవ్ చేసుకుంటది. దాంతో పాటు నెక్స్ట్ నేను కీవర్డ్ 2 పాస్ చేస్తున్నా. సో, మీరు మామూలుగా కీవర్డ్ ఈ 2 ఉండాలి. సో, నాకు ఎన్నైనా రిసీవ్ చేసుకోవాలంటే కేడబ్ల్యూఆర్క్స్ వాడుతున్నా. సో, ఇలా మీకు రియల్ టైమ్‌లో మీరు ఈ 3 కలిపి ఉండొచ్చు. లేదా స్టార్ ఆర్క్స్, కేడబ్ల్యూఆర్క్స్ 2 వాడుకొనైనా మిక్స్‌గా రాసుకుంటారు. ఎప్పుడైతే మీరు ఫంక్షన్ కాల్ చేసేవాళ్ళు కొన్నేమో పొజిషనల్ ఆర్గ్యుమెంట్సు, కొన్నేమో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నారు. అవి గూడా మీకు ఎన్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ వస్తాయో ఫిక్స్‌డ్‌గా తెలియదు. ఎన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఫిక్స్‌డ్‌గా వస్తాయో తెలియదనుకున్నప్పుడు మీరు ఈ కాంబినేషన్ వాడుకొని రాసుకోవచ్చు. సో, ఇప్పుడేమైద్ది మనకి ఇక్కడేమో ఫస్ట్ ఇన్ఫో పాస్ చేశారు. సో, అది లెవెల్‌కెళ్ళిద్ది. అది పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. తర్వాత మనకి 2 ఉన్నాయి గదా! పొజిషనలు. సో, మనకి 2 వేరియబుల్ లేదు గాబట్టి స్టార్ ఆర్క్స్ రిసీవ్ చేసుకుంటది. ఇక్కడేమో 2 కీవర్డ్ గాబట్టి కేడబ్ల్యూఆర్క్స్ రిసీవ్ చేసుకుంటది. సో, ఇది గూడా జస్ట్ డీబగ్ చేసి చూపిస్తాను చూడండి. సో థట్ యూ విల్ బి క్లియర్. సో, చూడండి. సో, మీకేమైద్ది లెవెలు. సో, క్లియర్‌గా చూడండి. కేడబ్ల్యూఆర్క్స్‌లోకేమో ఏవైతే కీవర్డ్ ఇచ్చారో అవి వచ్చినియి. లెవెల్ ఏమో పొజిషనల్ ఆర్గ్యుమెంట్ సింగిల్ దాంట్లో ఒక వాల్యూ. తర్వాత ఆర్క్స్‌లో 2 వాల్యూస్ వచ్చినియి. సో, మీకు ఇక్కడ లోపల బాడీ అంతా గూడా జస్ట్ వాటిని మానిప్యులేట్ చేసి ప్రింట్ చేస్తున్నాం అంతే. ఇది ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి టపుల్‌గా వచ్చింది కాబట్టి వాటిని లూప్ చేసి ఒక్కోదాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి డిక్షనరీగా వచ్చింది కాబట్టి మళ్ళీ లూప్ చేసి ఐటెమ్స్ ఫంక్షన్ వాడుకొని ప్రింట్ చేస్తున్నాం అంతే. సో, మీరు స్టెప్ బై స్టెప్ చూడొచ్చు. ప్రింట్ జరుగుతుంది. సో, నేను డైరెక్ట్‌గా రన్ చేశా. చూడండి. మీకు అవుట్‌పుట్ కూడా వచ్చింది. సో, ఇలా మనం కాంబినేషన్‌లో గూడా వాడటం రియల్ టైమ్‌లో మీరు చూస్తుంటారు. అందుకని మీకు ఈ ఎగ్జాంపుల్ గూడా చూపిచ్చాను. సో, ఇలా మనకి ఓవరాల్‌గా ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ వాడటం వల్ల మనం రియల్ టైమ్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయొచ్చు. సో, ఇవి వాడుకోవటం వల్ల మనకి ఓవరాల్‌గా ప్రోగ్రామ్ ఎఫిషియన్సీ గూడా పెరుగుతుంది. నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ గూడా తగ్గిద్ది. సో, మీరు గనక చూస్తే ఇందాక మీరు 2 ఆర్గ్యుమెంట్స్‌తో గానివ్వండి, 3 ఆర్గ్యుమెంట్స్‌తో గానివ్వండి, ఏడీడీ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు వర్క్ అవ్వట్లేదు గదా!
నార్మల్‌గా స్టార్ ఆర్క్స్ లేపోతే అప్పుడు నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ పెరిగిద్ది. మీరు డిఫాల్ట్‌యి వాడుకోవాల్సొచ్చిద్ది. నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువైనప్పుడు ఈడ కోడ్ గూడా ఎక్కువగా రాయాల్సొచ్చిద్ది. అంటే ఆర్గ్యుమెంట్స్ అన్నీ రాయాలి. అది పెయిన్‌ఫుల్ గదా! సో, మీరు ఈటిని వాడుకోవటం వల్ల ఓవరాల్‌గా మనకి ప్రోగ్రామ్ ఎఫిషియన్సీ అనేది బాగా పెరిగిద్ది. సో, ఇది ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ వల్ల యూజు. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. సో, థాంక్ యూ. మనం నెక్స్ట్ క్లాస్‌లో ఈ ఫంక్షన్స్ వల్ల యూజెసు, అసలు ఫంక్షన్స్ ఎందుకెళ్ళాలనేది గూడా చూద్దాం.